హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో టమాటో చట్నీని రోటిలో ఎలా చేయాలో చూపించబోతున్నాను. టమాటో చట్నీని మనం ఎక్కువగా ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లో తింటూ ఉంటాం. ఇది టిఫిన్స్లోకే కాదు, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. టమాటో చట్నీని ప్రిపేర్ చేయడానికి ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చిని 10 నుండి 15 తీసుకోండి. స్పైసీగా కావాలనుకుంటే 20 పచ్చిమిర్చి తీసుకోవచ్చు. పావు కిలో టమాటాలను తీసుకొని వాటిని బాగా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 వంకాయలను తీసుకొని వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ కోసం కొద్దిగా చింతపండును తీసుకోవాలి. తాలింపు కోసం ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దీని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇది వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను వేసుకొని దీనిలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ ఏమీ లేవు. స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు ఆరనివ్వాలి. నేను టమాటా చట్నీని రోటిలో చేస్తున్నాను. దీనిని రోటిలోనే కాదు, మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మిక్సీలో చేయాలనుకుంటే వీటన్నింటినీ ఒకేసారి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. రోటి పచ్చడి కోసం 2 టేబుల్ స్పూన్ల గల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వంకాయ వేసుకొని వీటిని మెత్తగా అయ్యేంత వరకు బాగా నూరుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు నూరుకున్నాక దీనిలో ముందుగానే ఉడికించి పెట్టుకున్న టమాటోలను వేసుకొని వీటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలి. ఇప్పుడు చింతపండుని తీసుకొని దీనిని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిలో ముందుగానే నూరి పెట్టుకున్న టమాటా చట్నీని వేసి అంతా కలిసేలాగా ఒక్కసారి నూరుకోవాలి. ఇలా అంతా కలిసాక దీనిని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో క్రష్ చేసిన గార్లిక్ వేసుకొని 4 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే నూరి పెట్టుకున్న టమాటో చట్నీని ఈ తాలింపులో వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల దీనిలో ఏదైనా వాటర్ ఉంటే అది డ్రై అయిపోతుంది. చూసారు కదా, వాటర్ అంతా డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీని మనం 2-3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. టమాటా చట్నీ రెడీ అయిపోయింది. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. దీన్ని మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.